హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేబీ foodlab. ఈ సంక్రాంతికి మరో రెసిపీ యాపిల్ షుగర్ పరే. రెసిపీలో ముందుగా 4-5 యాపిల్స్ తీసుకుని ఇలా జ్యూస్ చేసి పెట్టుకుందాం. బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుందాం. 2 కప్పులు అంటే ఆల్మోస్ట్ 350 గ్రామ్స్ దాకా వస్తుంది. ఇప్పుడు దాంట్లో 100 గ్రామ్స్ పౌడర్ షుగర్ వేసుకుందాం. అలాగే మనం తీసి పెట్టుకున్న యాపిల్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. యాపిల్ జ్యూస్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా పిండిని కలుపుకుంటూ ఉండాలి. మరోపక్క ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో తినే సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసేసి ఆ వాటర్ని మనం డోలో కలుపుకుంటూ మిక్స్ చేసుకుందాం. అలాగే రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. గోధుమ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎక్కువసేపు కనీసం 10 నిమిషాల పాటైనా ఇలా రబ్ చేస్తూ ఉంటే గ్లూటెన్ డెవలప్ అయ్యి తద్వారా ఫెర్మెంటేషన్ ప్రాసెస్కి, బేకింగ్కి చాలా సహకరిస్తుంది అనమాట. లాస్ట్లో ఇలా ఆయిల్ వేసినా కూడా ఫెర్మెంటేషన్కి లేదా బేకింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. దీనికి ఇప్పుడు కనీసం ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే బేకింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈ ప్రిపరేషన్ అయ్యేలోపు మనం ఈ రెసిపీ యొక్క పుట్టుపూర్వతల గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా దీన్ని మనం కొమ్ములు అంటాం, మిఠాయి కొమ్ములు అంటాం కదా, దాన్ని హిందీలో శంకరపల్లి, కుర్మా, లక్డీ మిఠాయి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఈ పరే అనే పదం పెర్షియన్ పదమైనటువంటి షేకర్ పరే అనే పదం నుంచి ఉద్భవించింది అనమాట. ఇది యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఎక్కువ బాగా ఫేమస్ అనమాట. దీన్ని ఫస్ట్ ప్లెయిన్గా చేసేవారు. తర్వాత కాలంలో దీని మీద షుగర్ కోటింగ్ ఇవ్వడం, రకరకాల ఫ్లేవర్స్లు ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇది ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పాపులర్ ఎప్పటికీ. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచే మనం ఇండియా మొత్తం ఇది వ్యాపించింది. ఆయిల్ టెంపరేచర్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంచిన పై లేయర్ మాత్రం రోస్ట్ అయిపోతుంది, కింద లేయర్ మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో అందుకే ఆయిల్ టెంపరేచర్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యనే ఉండాలి. సంక్రాంతికి పిండి వంటలకి సంబంధం ఏంటి, కొత్త వరి పిండిని ఎందుకు వాడాలి అనే విషయాలు రాబోయే 1 నిమిషంలో తెలుసుకుందాం. ఈలోపు యాపిల్ ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం 2 కప్పుల షుగర్ తీసుకున్న పాన్లో దీంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాపిల్ జ్యూస్ కలిపేయండి 1 కప్పు వరకు. ఆ తర్వాత ఏది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇందులో వేసేసేయండి. దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. 5 నుంచి 8 నిమిషాల టైంలో సిరప్ మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సంక్రాంతి టైంకి వరి పంట చేతికొస్తుంది, వడ్లు చేతికొస్తాయి. అలాగే ఆ కొత్త వడ్లతో అటుకులు చేయడం, ఆ కొత్తగా వచ్చిన బియ్యంతోనే పిండి చేసి ఆ పిండితోటి వచ్చిన చుట్టాలు పట్టాలందరికీ పిండి వంటలు చేయడం సంస్కృతిలో భాగమైంది. యాక్చువల్గా ఈ అరిసెలు కూడా, అలాగే పాకుంటే ఇలాంటి డిష్లు అన్నీ కూడా కొత్త వరి పిండితోనే చేసే అలవాటు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కొత్త వరి పిండితో చేస్తేనే అరిసెలైన పాకుంటలైన చాలా సాఫ్ట్గా వస్తాయి. ముఖ్యంగా సంక్రాంతికి పిండి వంటలకి మధ్య సంబంధం కుదిరింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. తప్పకుండా చేసి పెట్టండి ఈ సంక్రాంతికి. అలాగే రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.